అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జీవి హర్ష్ కుమార్ గారు ఆయన ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని ప్రజల తన వెనకాల పెట్టుకోవాలనో తన క్యాడర్ని పెంచుకోవాలనో లేకపోతే రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందాలనే ఆలోచనతోటే ఆయన ముందుకెళ్ళినట్టు కనిపించిందండి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఒక వీడియో మాట్లాడారు, అది హత్య 100% హత్య అని చెప్తున్నారు. డే 1 మొదటి రోజు నుంచి పట్టుకున్నాడు ఈయన. ఇది ఈ రోజుదండి. ఈరోజు అయితే ఇంకా ఒక అడుగు ముందుకే వేస్తాడు. చూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి. కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకో. నా దగ్గర ఆధారాలు అంటారు, నా దగ్గర ఆధారాలు ఎలాగుంటాయి? ఎవరు ఆధారాలు సమర్పించలేదు. ఆధారాలు సేకరించడం మీ పని, మా పని కాదు. మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని. మీరు అనుమానాలు వ్యక్తం చేస్తే కూర్చోండి, మీకోసం ఆధారాలు వెతుక్కుంటా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పనులు మానేసి 10 సంవత్సరాలు దీని మీద ఉంటుంది. ఇక్కడేమో ఆధారాలు మా దగ్గర ఎలా ఉంటాయి అన్నాడు ఇదే పెద్ద మనిషి. ఇక్కడేమన్నారు చూడండి. ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారు? చంపేశారు. 3 వారాలు 4 వారాలు ప్రభుత్వం చంపేసిందటండి. ప్రవీణ్ పగడాల కానీ ప్రభుత్వం చంపేసిందే. విమర్శ కన్నా కాస్త కొంచెం దగ్గర కన్నా ఉండాలి కదండి. ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో చంపేశారు. 3 వారాలు 4 వారాల్లో 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అవుతుందని ఎప్పుడైనా అన్నాడా? 2 వారాల్లో వచ్చేస్తే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఏమన్నారు? ఇప్పుడు మామూలు జనరల్గా అయితే 3-4 వారాలు పడుతుంది, 4 రోజులు కూడా పడుతుందట, 2 నెలలు 3 నెలలు కూడా పడుతుందట ఒకసారి ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడానికి. కానీ ఇక్కడ 14 రోజుల కన్నా ముందే 2 రోజుల ముందే వచ్చింది. వచ్చిన మొత్తం ఇవన్నీ కూడా మేము బేరీ చేసుకుని అన్ని టాలీ చేసుకుని 2 రోజుల తర్వాత వచ్చామండి అని ఈజీగా చెప్పాను నిన్న. అంటే 14 రోజుల కన్నా ముందే వచ్చేసింది, 12 రోజులకు వచ్చేసింది. 12 రోజులకు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే ఇంత లేట్ ఎందుకు అయింది అనేది మీరే. ఇక్కడ 3 వారాలు 4 వారాలు పడుతుంది అన్నది ఈయనే. చంపేశారు 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య. మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది నేను చూస్తూ ఉంటాం. మీరు తప్పుదో పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. కానీ ఇది హత్య అని నేను చెప్తున్నాను. నాకు ఆధారాలు పక్కా, నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకుండే అన్నాడండి ఆయన. నాకు ఆధారాలు పక్కా, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను అన్నాడు. మరి 2 సార్లు వచ్చి పోలీసు వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా, ఇవ్వండి. మాకైతే ఏ ఆధారాలు కనపడలేదు, యాక్సిడెంట్లా కనపడుతుంది. మీ దగ్గర ఉన్నాయన్నారు కదా, రండి ఇవ్వండి. ఆ కోణంలో మేము దర్యాప్తు చేస్తామంటే ఎందుకు వెళ్ళలేదు మీరు? ఎందుకు ఇవ్వలేదండి ఆధారాలు? ఆధారాలు ఇవ్వకే కదా మీ మీద కేసు నమోదు చేసేటప్పుడు. అయితే ఈ దగ్గర ఆధారాలు లేవు, జనాన్ని రెచ్చగొట్టడానికి ఇలా చెప్పాడని చెప్పి అప్పుడే కదా 3వ సారి మీ మీద కేసు నమోదైంది. అప్పటి వరకు 2 సార్లు గౌరవంగా పోలీసు మీ దగ్గరకు అప్రోచ్ అయ్యారు, నోటీస్ ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి సార్ అని. లేని ఆధారాలు ఉన్నట్టు ఎందుకు ఎలా చెప్పారు మీరు? ఇక్కడ జనాన్ని రెచ్చగొట్టడానికి కాదా ఇది? పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటే వినే జనం ఏమనుకుంటారు? ఏమనుకుంటారండి? అవును, హర్ష్ కుమార్ గారి దగ్గర ఆధారాలు ఉన్నారు, అది హత్య అని చెప్పి చాలామంది అమాయకులు నమ్మేశారు కదా ఆ రోజున. ఈరోజు ఏమన్నారు? మా దగ్గర ఆధారాలు వస్తే మేము అనుమానాలు వ్యక్తం చేస్తే మీరు ఆధారాలు ఎత్తుకు రావాలి. ఏంటండి ఇది? ఎందుకు ఇలాగా జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు? పక్కన నాలాంటి టార్గెట్ చేసి చులకన చేయాలని మీరు చులకన అయిపోతున్నారు. మరో పక్కన ఇవి మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీని తప్పుదో పట్టించేసి దీన్ని ఇప్పుడు మీరు హత్య అంటున్నారు. ఆవిడ హత్య కాదు, యాక్సిడెంట్ అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు ఇప్పటికీ హత్య అని చెప్పి రెచ్చగొడుతున్నారు క్రిస్టియన్స్ని. రేపు వాళ్ళు బయటకు వస్తారు, అది హత్య అంటున్నారు కదండి, మాకు ఎందుకు జరగలేని న్యాయం అని వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి వాళ్ళు ఇతర మతాల మీద ఏమో ఎవరో ఒకరు ఎక్కువడో గబుక్కుమని ఏదో కామెంట్ చేస్తాడు. చేసిన తర్వాత మేము చేయని దానికి మమ్మల్ని అన్నారేంటని వాళ్ళు వస్తారు. మరి ఇంకా మత విద్వేషాలు ఎలా అనుకుంటే ఇలాగే కదా, ఇది మత విద్వేషాలు రేపే ప్రయత్నమే కదా. మతాల మధ్యలో గొడవలు పెట్టి మధ్యలో పొలిటికల్ చలిమంట కాసుకునే ప్రయత్నం కదా ఇది. ఆధారాలు నాకు ఉంటాయి, నేను లేకపోతే హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు నా ఆధారాలు నేను బయట పెట్టను, ఇది హత్య అని చెప్తున్నాను. ఆధారాలు బయట పెట్టాడు కానీ హత్య చెప్తున్నట్టండి. ఓకే, మీరు చెప్పుకోండి, మీరు జనాన్ని మీకు ఎలా కావాలితే అలా డ్రైవ్ చేసుకోండి. మీకు లేని అనుమానం, ఏదైనా అనుమానం వస్తే వెంటనే యూట్యూబ్ ఆన్ చేయండి, ఓ వీడియో పెట్టండి చక్కగా. ఆ యూట్యూబ్లో మీకు వచ్చిన అనుమానాన్ని మీరు వ్యక్తం చేయండి. పోలీసులు మొత్తం పనులన్నీ మానుకుని హర్ష్ కుమార్ గారు యూట్యూబ్లో ఏం పెట్టారో అని వెతుకుతూ కూర్చుంటారు. అప్పుడు మీ యూట్యూబ్లో మీరు ఇచ్చిన దానికల్లా ఆన్సర్ ఒకవేళ ఇస్తే ఇస్తారు. యూట్యూబ్లో పెడతారండి ఎవరన్నాని? పోలీసులు యూట్యూబ్ చూసి ఆన్సర్ ఇస్తారా? నేను 3 రోజుల తర్వాత నేనే వెళ్ళానండి సిట్ ఆఫీసర్ దగ్గరికి. వెళ్ళి ఇదిగోండి జనాల్లో అనుమానాలు ఉన్నాయి, తీర్చండి ఇచ్చొచ్చాను. వాళ్ళకి అనుమానాలు అన్ని క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఇప్పటికీ చాలామంది యూట్యూబ్లో వాళ్ళ అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేద్దంటలేదు నేను. ఆ వ్యక్తం చేసే అనుమానాలు లేదు యూట్యూబ్లో చేస్తే అది అక్కడి వరకు రీచ్ అవ్వదు. మీ అనుమానాల్లో బలం ఉంటే మీరు రండి, మనం వెళ్దాం. ఏమండి ఇగో ఇక్కడ ఇలా కనపడుతుంది కదా, మీరు ఎందుకు అలా చేశారు అడుగుదాం. మేము వస్తా ఉన్నాం కదా, ప్రవీణ్ గారు మాకు మిత్రుడే.
ఆయన ఎవరన్నా చంపేస్తే ఆ చంపేసినోడు తప్పించుకోవాలి, లేకపోతే ఇది ఇలా కేసు మాఫీ చేయాలని మేము ఎందుకు అనుకుంటాం? లాస్ట్ ఒక మాట చెప్తానండి హర్ష్ కుమార్ గారు, ఇది 24 రాత్రి చనిపోయాడు ఆయన, 25, 26 సాయంత్రానికి పోస్ట్ మార్టం అయింది. పోస్ట్ మార్టం అయిన రోజే మీకు తెలుసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇదని. పోస్ట్ మార్టం అయిన రోజే తెలిసి ఇది యాక్సిడెంట్ అని మీకు. కానీ ఈ యాక్సిడెంట్తో అంటే ఇక్కడ తగిలిన దెబ్బల కన్నా ముందే కొన్ని దెబ్బలు ఉన్నాయని మీకు డాక్టర్ గారు చెప్పారు. అలా మీకు చెప్పారంటే నా దగ్గర ఆధారం ఉంది. మీ అబ్బాయి చెప్పాడు నాతోటి, నేను మొన్నటి నుంచి అంటాను కదండి. ఆయన అన్నాడు నాతో, నేను ఆ రోజున కొవ్వూరు వెళ్ళి సిట్ ఆఫీసర్ని కలిసి వస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. లేదండి అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని వచ్చింది సార్, ఏదో మొత్తానికి అయితే ట్రేస్ అయిందట. నేను ఆయన ఫ్రెండ్స్. అప్పుడు కూడా నేను నమ్మలేదు ఆయన తాగడండి అన్నాను. నేను ఆయన తాగే అలవాటు లేదండి అంటే, లేదండి అంతకుముందు ఎప్పుడు ఆయనకి ఇదైందంట, ఉందట, అది యాక్సిడెంట్ అన్నారు. కానీ దెబ్బలు ఉన్నాయట, యాక్సిడెంట్లో తగిలి కాకుండా అంతకుముందే దెబ్బలు ఉన్నాయట. ఒకవేళ దారిలో ఎక్కడైనా ఏదైనా గొడవ అయిందేమో, ఎవరైనా ఏమైనా కొట్టారేమో, కానీ ఇక్కడైతే యాక్సిడెంట్ అని చెప్తున్నారు డాక్టర్లు అయితే కన్ఫర్మ్. కానీ దారిలో ఇంకొక ఏదైనా గొడవ ఉండొచ్చు అండి అని చెప్పి ఆయన చెప్పాడు నాతోటి. కాకపోతే అడగండి మీ అబ్బాయిని. అయితే అప్పటికి తెలియదు కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఈయన కేసర్ దగ్గర ఒకసారి పడిపోయాడు, చిల్లకల దగ్గర పడిపోయాడు. ఆ పడిపోయిన దెబ్బలన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్యాండేజ్లు వేశారు. ఇవన్నీ మనకు ఆ తర్వాత తెలిసాయి. ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేశారు? 28వ తారీఖున ఫోన్ చేశారు. 28వ తారీఖున ఆయన నాతో చెప్పిన మాటలు ఇవి. కానీ తర్వాత కాలంలో ఆయన అంతకుముందు కూడా పడిపోయాడు, అక్కడ కూడా పడిపోతే ఆ డ్రెస్సింగ్ చేసామని వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు. అంటే యాక్సిడెంట్ కన్నా ముందు దెబ్బలు ఉన్నాయనేది కూడా అప్పుడే తెలుసు మీకు. అది యాక్సిడెంట్ అని తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు. ఎప్పుడు పోస్ట్ మార్టం జరిగింది 26 సాయంత్రం, మీకు 28 తెలుసు హర్ష్ కుమార్ గారు. తెలిసి కూడా మీరు ఇప్పుడు దాకా హత్య అని మాట్లాడుతున్నారంటే ఏంటండి? దాని వెనుకున్న కారణం ఏంటండి? తప్పు కదండి. ఇలాగా ప్రజలు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఆవేశంలో ఉన్నారు, మీ హత్య అని ఎవడంటాడో ఆడమంటే నమ్ముతున్నారు జనం కూడా. హత్య కాదు అంటే ఇప్పుడు దేశద్రోహాడు మీలాంటి వాళ్ళు దయ వల్ల చాలా మందికి. అంటే దాన్ని వైసీపీ వాళ్ళు అల్లేసుకున్నారులేండి. వైసీపీ సోషల్ మీడియా మొత్తం సీన్లో దిగిపోయింది. ఏమానీలని, పేటర్ అని, లేకపోతే ఇంకోటి అని పేర్లు పెట్టేసుకున్నారు. పేర్లు పెట్టుకుని వాళ్ళే మాట్లాడుతున్నారు అక్కడ. ఇదంతా కూడా ఆ స్క్రిప్ట్ అని తెలుసు నాకు. కానీ తప్పు కదండి అలాగా. ఒకవేళ ఎలా చెప్తారు రాజు, నువ్వు దానికి ఆధారం ఉంటూ బయటపెట్టు, నాకు అప్పుడు తెలియదు అన్నారు అనుకో, ఆధారం కూడా బయటపెడతాను. మీరు అడిగింది ఆధారం కూడా పెడతాను. ఎందుకంటే మీ అబ్బాయి నేను చాలా క్లోజ్గా మాట్లాడుకుంటామండి, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఆ క్రమంలోనే ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఆ తర్వాత నుంచి మీ ప్రవర్తన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అరే ఇదేంటి, ఇది యాక్సిడెంట్ అని తెలుసు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ అని కూడా చెప్పారు, అయినా కూడా ఈయన ఎంత ఎలాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదండి. ఇలాంటి రాజకీయాలు నాకు తెలియండి బాబు. అలా కూడా మాట్లాడవచ్చు, ఇలా కూడా తెప్పొచ్చు, జనాలకు ఏది ఇష్టమో అది మాట్లాడటం తెలియదండి. అవసరమైతే 10 మందితోటో 10,000 మందితో తిట్లు తింటాను కన్నా నేను భరించేస్తాను. కానీ జనాలకు ఇష్టమయ్యేది కదండి, నిజం ఏదో అదే చెప్తాను. నేనైతే తిడతారు నన్ను, నా కామనే అది. ఎవడన్నా తిడితే ఒకవేళ 100 మంది కాదు 1000 మంది తిట్టుకోమని నాకేం కొడుతుంది? ఆ తిట్లు నన్ను ఏమి కనీసం నా ఎడంకాలు చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా కదపలేవు. 10,000 మంది కదా 1,00,000 మంది తిట్టినని. నేను ఎప్పుడైనా తప్పు చేశానంటేనే నాకు గిల్టీ ఫీలింగ్. మీరు ఎక్కడే ఆధారాలు ఉన్నాయన్నారు, ఎక్కడే ఆధారాలు నా దగ్గర ఎలాగ వస్తాయి అంటున్నారు. అక్కడికక్కడే తెలుగుదేశం అధికార ప్రతినిధిని కొట్టారన్నారు, కుక్కలు ఉన్నాయన్నారు, పదవుల కోసం అంటున్నారు. మరి మీరు చేసింది ఏంటి సార్? అదే తెలుగుదేశం పార్టీ, అదే చంద్రబాబు నాయుడు గారు, అదే కండువా, అదే పాదాభివందనం. ఎలా సార్ అలాగా? ఇంకా ఎందుకు నన్ను టార్గెట్ చేస్తారు? ఎందుకని నా బాధ. ఇప్పుడు నేను ఇందాక పోస్ట్ పెట్టాను, హర్ష్ కుమార్ గారు మీరు ఎక్కడో ఉండి వీడియోలు పెట్టి జనాల్ని రిఫ్యూజ్ చేయకుండా తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేయించి ప్రవీణ్ గారి హత్యని నిరూపించాల్సిన సమయం వచ్చేసింది రండి. ఇది హత్య నిరూపించి రాజేష్ మహాసేన పైన ఆంధ్ర పోలీసులపైన కేసులు నమోదు చేయించండి. మీవి గాలి ఆరోపణలో ఒడతూపులు బ్లాక్మెయిల్ రాజకీయాలు కాదని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పి నేను పెట్టానండి. ఇది నేనే పెట్టాను. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి నేను ఏ పోస్ట్ పెట్టినా దాంట్లో 200-300 మంది వచ్చి తిడతారు నన్ను. వాళ్ళందరూ మీకు సపోర్ట్ అనుకున్నారు కనుక వాళ్ళందరూ నా ఫ్యాన్స్. వాళ్ళు ఈవేళ ఫ్యాన్స్ కాదు, ఎప్పటి నుంచో గత ప్రభుత్వ హయాం నుంచి కూడా వైసీపీ హయాం నుంచి నా వెంటబడి వస్తూ ఉంటారు. అది ఆ గ్రూపు. నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, వాళ్ళు మీకు సపోర్ట్ మాడుతున్నాను తిడతారు. మందకృష్ణ గారిని అన్నాను అనుకోండి, వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను తిడతారు. ఇంకొకరు ఎవరిని అన్నాను అనుకోండి, వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను తిడతారు. మీరు ఆ గ్రూపుని నమ్మకండి, అది నా ఫ్యాన్స్. అది ఏమండి, ఇప్పుడు మీరే అన్నారు కదా నేను రీపోస్ట్ మార్టం చేయించేస్తాను, అవసరం అయితే నేను చేస్తాను, చేయించండి, మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఎన్ఓసి అడుగుతారు ఎందుకు? మీరు ఏపీ ఎన్ఓసితో పని ఏంటి మీకు అసలు? మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి, రేవంత్ రెడ్డి గారిని కలిసేయండి. ఏమండి ఇలా జరిగింది, మన కాంగ్రెస్ పార్టీ మనం బరంపురం అని చెప్పండి. అక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉంది బాడీ, తీయించండి. ఇక ఇక్కడ కావాలంటే ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో వీడియో కెమెరాతో మొత్తం అంతా తీశారు కదా, వీడియో కవరేజ్ అయితే ఉంది కదా, అవి కావాలంటే మీరు కోర్టు నుంచి అడిగితే కోర్టుకి సబ్మిట్ చేస్తారు పోలీసులు. మీకు ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ కోర్టు నుంచి తీసుకోండి. మీరు వెళ్ళి అది చేయకుండా ఏదో యూట్యూబర్ లాగా ఏదో కుర్రోళ్ళలాగా ఈ వీడియోలు పెడతారు ఏంటండి బాబు? చేయండి. మీకు ఏదన్నా అందులో ఏదైనా లేదు రాయిషిగా పాలన చోట ఇక్కడ నాకు అనుమానం ఉంది, ఇక్కడ ఇలా తప్పు చెప్పారు ఇక్కడ పోలీసులు, నువ్వు కూడా రా దీక్షలో కూర్చోండి, నేను కూడా వస్తాను. అరే ఇది వదిలేసి ప్రజాప్రతినిధులు కూడా యూట్యూబ్లో వీడియోలు మాడుతూ అక్కడ వదిలేస్తారు. గత ప్రభుత్వంలో
డాక్టర్ సుధాకర్ గారి కోసం, సుబ్రహ్మణ్యం కోసం, ప్రసాద్ కోసం, లేకపోతే మరొకరి కోసం మరొకరు రోడ్డుకి ఫైట్ చేశాం కదా. యూట్యూబ్లో వీడియోలు పెట్టి జనాలు రెచ్చగొట్టు వదిలేసామా? వెళ్ళి ఫైట్ చేశాం కదండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉన్నాను నేను 30 కేసులతోటి. ఇంకెవరి మీద లేవని కేసులు చింతమనేని గారి మీద ఉన్నాయండి. ఆయన మీద ఎప్పుడు ఉండే కేసులేవి. కానీ కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారిని 30 కేసులు, రౌడీ షీటు, హత్యా ప్రయత్నాలు భరించిన 22 రోజులు జైలు చేసిన నేనే ఉండుంటాను. నాకు తెలిసి హర్ష్ కుమార్ గారి మీద కూడా ఆయన కేసులు పెట్టలేదు ఆయన. అరే ఇదేంటండి వీడియోలు పెడతారు ఎందుకు? మీకు అనుమానం ఉంది, పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం తేల్చుకోవాలి, పోలీసులతో క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో కుర్రోళ్ళు అనుకోండి వెళ్ళడానికి భయపడతారు. మీరు మాజీ ఎంపీ, మీరు వెళ్తే ఎస్పీ గారు మాట్లాడతారు, మీకు కావాల్సిన వివరాలు అందిస్తారు. అక్కడికి వెళ్ళడం అనేది వీడియోలు పెడతారు ఏంటండి బాబు? వీడియోలు పెట్టి మళ్ళీ నన్ను తిడతారు. చేయండి, రీపోస్ట్ చేయడం చేయించండి. తెలంగాణలో మీరు మీకున్న ఛానల్ అంత సర్కిల్ అంతా ఉపయోగించారు. రాహుల్ గాంధీని దింపుతున్నారు కదా, ఆయన కూడా దింపండి. ఆయన కూడా చూసి చాలా రోజులు నేను కూడా వచ్చేసారి చూస్తాను అవసరం అయితేనే. మొత్తం మీ నెట్వర్క్ అంతా ఉపయోగించండి. ఇందులో ఎక్కడ ఏ అనుమానం ఉన్నా తేల్చండి. అంతే తప్ప మీరు తేల్చాలి, నేను ఇది అడుగుతున్నాను కాబట్టి ఇది తేల్చాలి మీరంటే మళ్ళీ ఆ పోలీసులకి చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు, అది మీరు నమ్మరు. ఇంకెందుకు ఇక్కడ పోలీసులతో పని? మీకు ఆంధ్ర పోలీసులతో పని లేదు కదా, మీరు నమ్మరు కదా. మీరు సిబిఐనే నమ్మనన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. కోర్టులను నమ్ముతారా? కోర్టులను కూడా నమ్మరా? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముతారు కదా, అక్కడ చేయించండి. చేయించండి బాబు. ఎందుకు మాటలు ఎందుకు ఇలా సాగదీయటం? ఈ జనాల్లో ఉన్న అనుమానాలు కూడా తీరిపోతాయి కదా. హత్యే అని చెప్తున్నారు మీరు, మరి అంత నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళండి సార్. వెళ్ళి అది హత్య అయితే కనుక నన్ను కూడా బొక్కలేయించండి, పోలీసులను కూడా వేయించండి లోపల, ఆంధ్ర పోలీసుల్ని. మీ చేతిలో అవకాశం ఉంది. బా హర్ష్ కుమార్ గారు ఏం చేశారా, శభాష్ రావు అంటారు, వేళ మమ్మల్ని తిట్టేవాళ్ళందరూ మీకు నీరాజనాలు పడతారు. ఆప్షన్ ఉంది కదా. అది వదిలేసి మీలో మీకన్నా వయసులో చాలా చిన్నోడిని, అనుభవంలో చిన్నోడిని, మీకున్న ఆర్థిక స్తోమతలో బాగా చిన్నోడిని, అలా నన్ను టార్గెట్ చేస్తారేంటండి బాబు మీరు?